అందరికీ నమస్కారం. 3 రోజుల్లో 30 లక్షలు తెచ్చిపెట్టిన కళ్ళు ఉప్పు పరిహారం ఎన్నో లక్షల మంది కుటుంబాలను కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం. ప్రతిరోజూ మనం ఎన్నో పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు చూడబోయే వీడియో నిజంగా 3 రోజుల్లో ఈ 30 లక్షలు తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కళ్ళు ఉప్పు పరిహారం. ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఎంతోమంది ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అయితే పొందడం జరిగింది. ఎంతోమంది అప్పుల్లో ఉన్నవాళ్లు అప్పుల నుంచి బయటపడడానికి గాని, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ ఈ కళ్ళు ఉప్పు పరిహారమనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా మనం ఎన్నో రకాల వీడియోలని మన ఛానల్లో చూశాము. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి గానీ, లేదా అప్పుల బాధల నుంచి బయటపడడానికి కానీ ఇలా ఎన్నో రకాల పరిహారాలు చూశాం. అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం నిజంగా ఎంత అప్పులో ఉన్నవాళ్లైనా సరే, ఖచ్చితంగా మాకు 3 రోజుల్లో ఒక 10 లక్షలు కావాలి, లేదా 20 లక్షలు కావాలి, లేదా ఒక 30 లక్షలు కావాలి అని చెప్పి వాళ్ల స్థాయిని బట్టి, వాళ్ల సిచ్యువేషన్స్ని బట్టి ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చెయ్యండి. అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు చెయ్యండి. మీరు శుక్రవారం చేస్తున్నట్లయితే గనక శుక్రవారం సమయంలో కానీ, మంగళవారం నాడు మీరు చెయ్యవచ్చు. మంగళవారం నాడు 3 సమయాలొస్తాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు కూడా అదే సమయం, ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు, రాత్రి 8 నుంచి 9 వరకు. ఈ శుక్రవారం సమయమనేది నిజంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం, ఆ శుక్రభగవానుడి ఆశీస్సులు మనం పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే మనం ఈ కళ్ళు ఉప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా నేను కళ్ళు ఉప్పు పరిహారాల గురించి తెలియచేశాను. వాటి నుంచే మనకి మంచి రిజల్ట్ అనేది రావడమైతే జరిగింది. అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారం గురించి కూడా నేను కొంతమందికి చెప్పడమైతే జరిగింది. గురూగారు, నేనిది చేశాను, నాకు ఖచ్చితంగా అనుకున్న డబ్బనేది టైంకి నాకు వచ్చింది గురూగారు అని చెప్పేసి కొంతమంది నాకు రిజల్ట్ వెంటనే వచ్చిందని, బంగారాన్ని విడిపించుకున్నామని చెప్పేసి, అలాగే అప్పుల బాధ నుంచి బయటపడ్డాము అని నాకు చెప్పడం జరిగింది. 13 నెలల క్రితం ఒక అతను చాలా వరకు కూడా అప్పుల్లో ఇరుక్కుపోయినప్పుడు అప్పుల నుంచి బయటపడాలి, మా అమ్మవాళ్లకి ఆ మనీ చాలా అవసరం అందని అతను నాతో చెప్పడమైతే జరిగింది. ఆ మనీ మాకు చాలా అవసరముంది గురువుగారు అంటూ నా దగ్గర చెప్పుకుని చాలా బాధపడడం జరిగింది. మొత్తం టోటల్గా చూస్తే 30 లక్షలు అనేది వాళ్లకి చాలా చాలా అవసరం. వాళ్లు ఇల్లు కూడా అమ్మాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అతని అమ్మవాళ్ల ఇల్లు అమ్మాలనుకుంటున్నారు. ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితమైన మనుషులు రాకపోవడం, ఇల్లు కొనడానికి రాకపోవడం వల్ల అప్పును కూడా కట్టలేకపోతూ ఇబ్బంది పడిపోతూ, అప్పుకు వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి నేనైతే చెప్పాను. మనం ఎన్నో రకాల పూజలు చేశాం. అయినప్పటికీ కూడా మన టైం అనేది మనకు కలిసి రావాలి కదా. అలాంటి టైం అనేది ఖచ్చితంగా నా ద్వారాగా అతనికి వచ్చింది. అప్పుడు నేను నాకు తెలిసిన ఒక మంచి పరిహారం గురించి అతనికైతే చెప్పాను. ఈ పరిహారం గురించి నాకు అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసి 65 ఏళ్ల గురువుగారు చెప్పడమైతే జరిగింది. ఆ పరిహారం గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. సహాయం కోసం నా దగ్గరకు వచ్చిన అతనికి నేనిలా చెప్పాను. మీరు బాధపడవలసిన అవసరం లేదు. నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంతైతే కావాలని అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది. అతనికి ధైర్యం చెప్పి ఈ పరిహారం గురించి చెప్పాను. అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన 3వ రోజు మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది అని చెప్పి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చెయ్యమని చెప్పాను. నేను చెప్పినట్టుగానే వాళ్ల ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు చేశారు. శుక్రవారం నాడు రాత్రిపూట 8 నుంచి 9 గంటల సమయంలో చేశారు. అలా చేసినప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే కూడా అమౌంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటే ఇది జరుగుతుందా లేదా అని కాదు, మంచిగా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వాళ్లు ఎదురుచూస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో రోజుల్నుంచి అమ్ముడుపోని ఆ చోటును, ఆ ఇల్లు వాళ్ల అమ్మవాళ్లది. ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటాము అని చెప్పేసి 2 వ్యక్తులు ముందుకైతే వచ్చారు. వాళ్లు ఒక వ్యక్తికి ఓకే చెప్పడం కూడా జరిగింది. ఆ అమౌంట్కి, ఆ చోటికి తగిన అడ్వాన్స్ కూడా వాళ్లకి ఇవ్వడమనేది జరిగింది. ఇదంతా కూడా అతను నా దగ్గరికి వచ్చి చెప్పడమైతే జరిగింది. చాలా థాంక్స్ గురూగారు అని చెప్పి అతనైతే వెళ్ళిపోయాడు. అలాగా మనం ఏదైతే గనక మనం అమౌంట్ అడుగుతున్నామో, ఏదైతే మీరు కావాలని ఎదురుచూస్తూ ఉన్నారో అది మీకు వచ్చి తీరుతుంది. ఇప్పుడు అతని కోసం ఈ 3 రోజుల్లో ఒక 30 లక్షలు కావాలని చేశాడు.
అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలి అంటే అమౌంట్ కావాలి కదా, ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో, బంగారం పిల్లలు పెళ్లి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులిచ్చే విడిపించుకోవాలి. అలాంటి డబ్బుల కోసమైనా సరే మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే నిజంగా కళ్ళు ఉప్పు అనేది మనకు అన్ని రకాలుగా పనికి వస్తుంది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కళ్ళు ఉప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చెయ్యవలసినటువంటి పరిహారమిది. అలాగే ఈ కళ్ళు ఉప్పు పరిహారానికి మీరు ఏం చెయ్యాలి అనంటే ఒక శుక్రవారం కానీ లేదా ఒక మంగళవారం కానీ ఈ పరిహారాన్ని చెయ్యాల్సి ఉంటుంది. ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేటును కానీ ఇత్తడి ప్లేటును కానీ తీసుకోండి. అందులో చక్కగా కళ్ళు ఉప్పును పరిచేసి కొంచెం వెడల్పుగా పరుచుకోండి. అలా చేసి ఆ కళ్ళు ఉప్పు మీద మీరు ఏం చేస్తారు అంటే అలా ఆ కళ్ళు ఉప్పు పరిచిన ఆ ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదండి, ఆ చూపుడు వేలుకి రెండవ గీత ఉంటుంది కదా, ఆ గీత మీద నొక్కి గట్టిగా పట్టుకోవాలి. అలా నొక్కి పట్టుకుని ఆ చూపుడు వేలుతో మీరు తీసుకున్న కళ్ళు ఉప్పు ప్లేటు మీద రాయాలి. ఏం రాయాలి అంటే మీకు 10 లక్షలైతే 30 లక్షలు లేదా 20 లక్షలు లేకపోతే 5 లక్షలు ఎంత కావాలంటే అంత. ఇలా మీకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఏదో ఒక రకంగా అవకాశాలు రావడం కానీ, మీకు కావాల్సిన అమౌంట్ రావడం లేదంటే గనక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం, అప్పులు తీర్చడానికి ఈ పరిహారం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆ చూపుడు వేలుతోటి ఆ రెండవ గీత దగ్గర నొక్కి పట్టుకొని ఆ అమౌంట్ని కళ్ళు ఉప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది. అలా రాసేసి ఆ రోజంతా కూడా మీరు ఆ ప్లేటుని చక్కగా అలాగే 3 రోజుల పాటు మీ పూజ గదిలో ఉంచేసేయండి. ఈ పరిహారానికి పెద్ద ప్లేటు తీసుకోవాల్సిన అవసరమైతే లేదు. మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమౌంట్ని రాయగలిగేంత వీలుగా ఉన్నంత ఒక ప్లేటుని మీరు తీసుకోండి. అలా తీసుకొని మేము చెప్పిన విధంగా చేసి ఆ ప్లేటుని 3 రోజుల పాటు మీ పూజ గదిలో అలాగే ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆ కళ్ళు ఉప్పుని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఆ కళ్ళు ఉప్పుని అందులో వేసేసి బాగా కలిపి చెట్టు మొదట్లో పారపోయండి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసేయండి, లేదా వాష్ మిషన్లో పారపోసేయండి. మీకు కుదిరితే ఆ ఉప్పుని పారే నదిలో కూడా పడేయచ్చు. మీరు కనుక ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చి తీరుతుంది. గురూగారు, నేను శుక్రవారం లేదా మంగళవారం నాడు చేశాను, కానీ నా సమస్య తీరలేదు అని బాధపడవలసిన అవసరమైతే లేదు. 3 రోజుల పాటు ఆ ప్లేటుని అలాగే మీ పూజ గదిలో ఉంచండి. తప్పకుండా మీకు ఫలితమైతే వస్తుంది. అలాగే కళ్ళు ఉప్పు మీద మనం రాసేటప్పుడు అంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో 10 లక్షలు ఇలా రాస్తాం గదా, అలా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవలసిన ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం ఓం, ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాయండి. ఈ బీజాక్షర మంత్రానికి నిజంగా చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. శ్రీ అంటే మన అందరికీ కూడా తెలుసు, మనీని ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజాక్షరమని. ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.